హలో ఎవ్రీవన్. చూడండి, మనం ఎంత మ్యాటర్ రాసినా కానీ, ఎంత హ్యాండ్ రైటింగ్ నీట్గా రాసినా కానీ, ప్రజెంటేషన్ బాగా లేకపోతే 0 మార్కులు వస్తాయి. తెలుసా మీకు అది? 0 మార్కులు అంటే 0 మార్కులు. కొట్టేసి రాసామంటే 0 మార్కులు వస్తాయి అంతే. మీరు 3 గంటలు రాస్తారు కదా ఎగ్జామ్ పేపర్. 3 గంటలు ఎగ్జామ్ పేపర్ రాస్తే అక్కడ ఎవాల్యుయేషన్ చేసేది జస్ట్ 3 మినిట్స్లో. 3 మినిట్స్లో నీ పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాడు వాడు. 3 మినిట్స్లో మీ పేపర్ మొత్తం చూస్తున్నాడు అక్కడ. సంవత్సరం మొత్తం చదువుతాం, ఇయర్ మొత్తం చదువుతాం. 3 అవర్స్ ఎగ్జామ్ పేపర్ రాస్తాం. వాడు 3 అవర్స్ కూడా చూడాడు. జస్ట్ 3 మినిట్స్లో నీ పేపర్ పక్కనేస్తాడు. నీ పేపర్ పక్కనేసి నీ మార్క్స్ డిసైడ్ చేస్తాడు. జస్ట్ నీ హ్యాండ్ రైటింగ్ బాగలేకపోయినా కానీ, నువ్వు ఇలా కొట్టేసి రాసినా కానీ, ఇక్కడ చూడు సియర్ 1 పేపర్ చూడు, ఇక్కడ చూడండి, ఇక్కడ కొట్టేసి రాసింది. దీనికి ఎలా వస్తాయి మార్క్స్? రాకపోతే వదిలేయడం బెటర్. ఇది చూడండి సియర్, దిస్ ఇస్ రాకపోతే వదిలేయడం బెటర్. ఇలా రాస్తే మార్క్స్ వస్తాయా? ఒక్కసారి మీరు అడగండి. ఒకసారి మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇలా రాస్తే మనకి మార్క్స్ వస్తాయా? ఇస్ దర్ ఎనీ ఛాన్స్ టు గెట్ మార్క్స్? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎగ్జామ్కి ఇంకా 25 డేస్లో మనకి చూడండి, అటు ఇటు మార్జిన్స్ కొట్టున్నారు. బట్ ఇవి చూడు, ఇలా కొట్టేసి రాస్తే ఎలా వస్తాయి మార్క్స్ మనకి? ఇస్ దర్ ఎనీ ఛాన్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సియర్ ఆఫ్ మార్క్, వై ఆఫ్ మార్క్ యూనో. ఇక్కడ చూడు వీళ్ళు ఏం చేశారంటే, సియర్ ఇది కొట్టేసి ఉన్నారు చూడండి. కొట్టేసి రాస్తే మార్క్స్ ఎందుకు వేస్తారు? ఫస్ట్ క్వశ్చనే కొట్టేసి రాస్తే ఎగ్జామినర్కి మీకు ఏం ఇంప్రెషన్ వస్తుంది? ఇంకా గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అది ఇంకేం చూడ్డు, నువ్వు ఎంతసేపు రాసావు చూడ్డు. ఓకే, కొట్టుకుంటా పోతాడు. 1 మార్క్, అర మార్క్ ఇలా కొట్టుకుంటా పోతాడు. 600 కాదు కదా, 500 మార్క్స్ కూడా రావు. 500 మార్క్స్ కూడా రావు. ఇలా కొట్టుకుంటా పోతే ఏమొస్తాయి మీ మార్క్స్? అలాంటప్పుడు అసలు అటెండ్ చేయకుండా ఉండాల్సింది. మీకు ఫస్ట్ ఏది ఈజీగా ఉంది, ఏది పర్ఫెక్ట్గా ఉందంటే అదే రాయండి. ఓకే, యాక్చువల్గా మనం ఏంటంటే 1, 2, 3 నుంచి స్టార్ట్ చేయాలి. తను ఫస్ట్ క్వశ్చనే ఇలా రాస్తే మార్క్స్ ఎలా వస్తాయి చెప్పు? వస్తాయి మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉంటే ఎగ్జామినర్కి ఏమనిపిస్తుంది? తనకు ఒక గుడ్ ఫీల్ వస్తుందా? ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుందా అసలు? చూడండి ఇక్కడ సియర్, మళ్ళీ రియాక్షన్స్ అన్నీ రాంగ్. కింద బయోలో నేను ఇస్తున్నా రియాక్షన్స్, 1 పేజ్ రియాక్షన్స్. ప్రతి చాప్టర్ 1 పేజ్ ఇస్తున్నా. కింద నేను ఇస్తున్నా, డౌన్లోడ్ చేసుకో. చూడండి ఇక్కడ ఎన్ని మిస్టేక్స్. సియర్ ఇది ఒక స్టూడెంట్ది, ఒక స్టూడెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ ఇది. చూడండి, ఇలా చేస్తే మార్క్స్ వస్తాయి అసలు? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సియర్, చూడండి మళ్ళీ కొట్టేసి రాస్తున్నాడు. మీరు చూసారు లేదు ఇక్కడ మార్జిన్స్ చూడండి ఎలా కొట్టున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసినా కొట్టేసి రాస్తే మార్క్స్ రావు. మళ్ళీ ఇక్కడ చూడండి నీట్గా రాసిందా? వేర్ ఇస్ ద రియాక్షన్? రియాక్షన్ లేదు, మార్క్స్ లేదు. మార్క్స్ అస్సలు లేదు. ఇది చూడండి 1.5 మార్క్. నేను ఎప్పుడే చెప్పాను కదా నేను, దెర్ ఈజ్ నో రియాక్షన్స్ లేవు. ఎందుకంటే రావు. నేర్చుకోండి, ఇంకా 20 డేస్ ఉంది. ఓకే, నేను తప్పని చెప్పట్లేదు, నేర్చుకోండి. ఖచ్చితంగా మనం 600 కొట్టాల్సిందే. ఇది ఇక్కడ చూడండి సియర్, అగైన్ కొట్టేసి రాయడం చూడండి. సియర్ ఇక్కడ చూడండి హైడ్రోజనేషన్ రాసి, ఓకే, దానికి ఓకే జస్ట్ హైడ్రోజనేషన్ రాసి ఎలా సరిపోతుంది? ఇక్కడ నికెల్ రాయాలి, అలాగే H2 రాయాలి. వేర్ నికెల్ అండ్ H2. ఇక్కడ చూడండి ఎలా కొట్టేసి రాసిందో. ఇలా రాస్తే మనకి మార్క్స్ వస్తాయా? ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ అదే తప్పు. చూడండి ఎగ్జామినర్ రాశారు అక్కడ ఏది రియాక్షన్ అవుతుంది, ఏది ఆక్సిడేషన్ అవుతుందని చెప్పి.
దట్ ఈస్ ఇలా రాస్తే ఎలా వస్తాయి మన మార్క్స్? ఇలా రాస్తే చూడండి, మళ్ళీ ఇది చూడండి, చాలా చాలా అంటే చాలా నీట్గా రాశారు. ఇలా రాస్తే మార్క్స్ రావా? ఇలా రాస్తేనే మార్క్స్ వస్తాయి. ఇలా రాస్తేనే వస్తాయి, 100% వస్తాయి. చూడండి కావాల్సండి మీరే. దిస్ ఇస్ 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ పట్టే చూడండి. దిట్ ఈస్ కంటిన్యూషన్ క్వశ్చన్. ఇది ర్యాన్సిడిటీ, కరోషన్ ఇవన్నీ హ్యాండ్ రైటింగ్ నిండి ఉంది కాబట్టి 4 మార్క్స్ పట్టే అట్లాగే. ఇది చూడండి, సి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ రాయమంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ సిరీస్ మొత్తం రాశారు. ఎస్ వస్తాయి, మనకి ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఎగ్జామినర్ కూడా చూడండి గుడ్ అని రాశారు. చూడండి ఇక్కడ ఎగ్జామినర్ కూడా గుడ్ అని రాశారు. ఎందుకు? అలాంటి ఒక ఇంప్రెషన్ పడిందా, నువ్వు రాసావా రాయలేదని చూడ్డు, ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఇలా రాస్తేనే మార్క్స్ వస్తాయి. ఇవాళ నుంచి ఇంకా మీ పేపర్ ప్రెజెంటేషన్ మానేయండి, ఇంకా ఇలా రాయడం మానేయండి, లైక్ కొట్టేయడం ఇవన్నీ మానేయండి. ఓకే, మనం మంచిగా ప్రెజెంట్ చేద్దాం. ఈసారి 600 కొడుతున్నాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.